పత్రికలలో వాల్ పోస్టర్లో పబ్లిక్ చేసిన విధంగా టైటిల్ మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. కథ కాదిది, నిజమే ఇది. కథ అనగా ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కథ అనగా కల్పింపబడినది. మనమందరం కూడా తల్లి ఒడిలో కథలు విని వచ్చిన వారమే. మనల్ని పడుకోబెట్టడానికి ఏదో ఒక కథ చెబుతుంది అమ్మ. గోరుముద్దలు తినిపించటానికి ఏదో ఒక కథ చెబుతుంది. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 మంది కొడుకులు. ఆ 7 మంది కొడుకులు ఏటికెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆ 7 చేపలు ఎండబెడితే అందులో 6 ఎండిపోయాయి, కానీ 1 మాత్రమే ఎండిపోలేదు. ఇలా మన తల్లిదండ్రులైన వారు, మనకు అతి సన్నిహితంగా ఉన్నవారు, అమ్మమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, నానమ్మ కావచ్చు, పెద్దలైన వారు మనందరికీ కూడా ఇలాంటి కథలు ఎన్నో నేర్పిస్తూ కల్పింపబడిన విషయాలను మన మదిలో చెప్పించారు. అందులో కొంతమంది వ్యక్తుల జీవితాలను సంభాషించి చెప్పిన కథలు ఉన్నాయి. అదేవిధంగా దయ్యాల గూర్చి చెప్పినటువంటి కథలు ఉంటాయి. ఇలా రకరకాలుగా చిన్ననాట నుండి మనం అందరం కూడా కథలు విని తల్లి ఒడిలో బొజ్జున్న వాళ్ళం. కథలు విని మనం అందరం కూడా తల్లి ఒడిలో పెరిగిన వాళ్ళం. కథలు చెప్పమంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒక్కొక్క కథ గంటల తరబడి మనం చెప్పగలం. కథ అనగా కల్పింపబడినది. దానికి ఏదైనా కూడా ముడిపట్టవచ్చు, ఏదైనా కూడా కల్పించవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం, దేవుడు రాయించినటువంటి మాటలు కల్పితాలు కాదు. ఇది కథ కాదు, నిజమే ఇది అని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించినటువంటి వాస్తవాన్ని మీరు బైబిల్ నందు చూడాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, బైబిల్ ఇప్పి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చూద్దాం. చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మొదట తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఏ లేఖనము కల్పింపబడినదైతే కాదు, ఒక మనిషి ఊహల్లో నుండి వచ్చినదైతే కాదు. కథ ఊహించి చెబుతాడు. 7 రాజులు, 3 కూతుర్లు, 7 చేపలు తెచ్చారు. ఇలా కథలు అనగనగా అనగనగా అన్న మాటతో ప్రారంభించి ఏ రాజ్యానికి రాజో చెప్పడు, ఆ రాజు పేరు ఏంటో ఉండదు. ఇలా కల్పింపబడినది ఒక మనిషి ఊహలో నుండి వచ్చినది కథ. కానీ దేవుడు రాయించినటువంటి మాటలు ఒక మనిషి యొక్క ఊహలో నుండి వచ్చినది కాదు. లేఖనము ఏ మనిషి యొక్క ఊహను బట్టి పుట్టినది కాదు అని మొదట మనకు తెలియాలి. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు తెలుసు. బైబిల్ నిజమైన దైవ గ్రంథమా? బైబిల్ నిజమైన దేవుని గ్రంథము అయితే మరి మనుషులు ఎందుకు రాశారు? మనుషులు రాయవలసిన అవసరత ఏమొచ్చింది?
ఇలా చాలా మాటలు మాట్లాడుతున్నారు కదండి. వాళ్ళందరికీ కూడా దేవుడు సమాధానాన్ని వ్రాయించాడు. అదే మాటలు చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని మూలముగా పలికిరి. ఎవరి మూలంగా రాశారు దీనిని? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు రాయించాడు. దేవుని మాటలు గనుక పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సుమారు 40 నుండి 42 మంది ప్రవక్తల చేత దేవుడు తన మాటలను రాయించాడు. వ్రాసిన వాళ్ళందరూ కూడా ఒక కాలానికి చెందినవారు కాదు, ఒక వృత్తికి చెందినవారు కాదు, ఒక ప్రాంతానికి చెందినవారు కాదు. వారందరూ కూడా వేరు వేరు ప్రాంతాలకు, వేరు వేరు కాలాలకు, వేరు వేరు వర్గాలకు చెందినటువంటి వారు. వారందరూ కూడా వేరువేరుగా రాయలేదండి. అక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒక్కొక్క పేపర్ ఇచ్చి మీరు అందరూ కూడా ఒకటే రాయండి అని అంటే ఒకటే అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్రాస్తారండి. నేను చెప్పిన ప్రసంగం అంతా కూడా చివరిలో వ్రాసి నాకు ఇవ్వండి అని అంటే చెప్పినది చెప్పినట్టుగా వ్రాస్తారా? ఎన్నో విషయాలు కల్పించి వ్రాస్తారు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా వ్రాయమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్రాయగలిగినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వేరు వేరు ప్రాంతాలకు వారందరూ కూడా దేవుని మూలముగా పలికారు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వారందరూ కూడా వ్రాశారు తప్ప తమ ఇచ్ఛను బట్టి వ్రాయలేదు. యెషయా తన మనస్సును బట్టి వ్రాయలేదు, తన ఇచ్ఛను బట్టి వ్రాయలేదు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన మాట మనందరికీ తెలుసు. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనములో యెషయా ప్రవక్త మాట్లాడుతున్న మాట, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అది ఎవరి గ్రంథం? యెషయా గ్రంథం. నేను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు చెప్పిన మాటలు గ్రంథస్థం చేశానే తప్ప ఆ మాటలు నావి కాదు. అవి ఎవరి మాటలు అంటే యెహోవా గ్రంథము, దేవుని మాటలు అవన్నీ కూడా. ఎంత చక్కగా వ్రాయబడింది చూడండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి. యెషయా గ్రంథం కాదు, యెహోవా గ్రంథం. వ్రాసింది యెషయా గారైనప్పటికీ, వ్రాసింది ఒక మనిషి అయినప్పటికీ, ఎవరి మాటలు రాశాడో తెలుసా? దేవుని మాటలు వ్రాశాడు. సొంతంగా వ్రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని మూలముగా పలికాడు కనుక ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఇది కథ కాదు, నిజం. మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం ఉందే, ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది కథ కాదు. ఇది ఇందులో వ్రాయబడిన మాటలు కథలు కాదు. క్రైస్తవ్యానికి అర్థం కాక చిన్నతనంలో సండే స్కూల్కి వెళితే అబ్రహాము గారి కథ, సంసోను గారి కథ, యోబు గారి కథ అంటే వాళ్ళ భక్తుల జీవితాలన్నీ కూడా కథలుగా అని ఈరోజు పిల్లలకు నేర్పిస్తున్నారు. సొలొమోను గారి కథ, యోబు గారి కథ, అవి కథలు కాదు, యథార్థ గాథలవి. కథ
జరిగిందో లేదో తెలియదు, అవాస్తవాలవన్నీ కూడా. కానీ దేవుడు రాయించినటువంటి ఒక యోబు గారి చరిత్ర అది నిజమే తప్ప కథ కాదది. ఒక దానియేలు గారి చరిత్ర అది కథ కాదది, నిజమది, యథార్థ గాథ. ఇలా బైబిల్లో ఎంతమంది కొరకైతే వ్రాయబడ్డాయో అవన్నీ కూడా కథలు కాదు. సృష్టి కార్యక్రమం రాశాడు, సృష్టిలో ఉన్న మనిషి కొరకు రాశాడు, మనిషి పాపైపోతే ఎలా బ్రతకాలో రాశాడు, మనిషి మరణిస్తే ఎక్కడికి చేరుతాడో రాశాడు, దయ్యం గూర్చి వ్రాయించాడు. సమస్తాన్ని గూర్చి దేవుడు వ్రాయించినటువంటి ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, మనిషిని పరిశుద్ధంగా మార్చటానికి దేవుడు వ్రాయించిన గ్రంథం 66 పుస్తకాలుగా గ్రంథస్థం చేయబడిన ఇందులో ఉన్న మాటలు కథలు కాదివి, కథలు కాదు, యథార్థ గాథలు. నిజమైన దేవుని మాటలవన్నీ కూడా ఆయన వ్రాసాడు. అందుకే భక్తులు తప్పు చేసినా వ్రాసాడు, వాళ్ళు మంచి చేసినా వ్రాసాడు. బైబిల్లో చూడండి, ఎవరు తప్పు చేశారో ఆ తప్పును గురించి వ్రాసాడు, ఎవరు మంచి కార్యాలు చేశారో ఆ మంచి కార్యాలు రాశాడు. ఎందుకు? మంచి ఎందుకు రాయాలి, చెడు ఎందుకు రాయాలి అంటే మంచిని చూసి నీ నడవడిక అలా నువ్వు అలవర్చుకుని బ్రతకాలి, చెడును చూసి దానికి దూరంగా వెనుదొలగాలి. చెడు ఉంటే దానికి దూరంగా ఉండాలి. యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుట కై దేవుడు రాయించాడు. లోతు కుమార్తెల విషయమైనా ఎందుకు రాయించాడు? అది చదవకూడదు కదా. అమెరికా దేశంలో ఉన్న వారికి అర్థం కాలేదండి. లూసియానా చట్టం పెట్టి బైబిల్లో పాఠ్య పుస్తకాల నుండి తొలగించారు. కారణం, అందులో బూతులున్నాయి, అందులో పిల్లలు చదవకూడని నేర్చుకోనని మాట అందులో ఉన్నాయి. అని ఈరోజు బైబిల్ను అపార్థం చేసుకున్నారే. మనుషులు ఎవరు చదవకూడని విధంగా ఉన్నాయి, ఒక కుటుంబ సమేతంగా నేర్చుకోకూడని మాటలున్నాయని అమెరికా దేశం, క్రైస్తవ దేశంలో ఉన్నవారే చట్టాన్ని బట్టి పాఠ్య పుస్తకాల్లో నుండి బైబిల్ను తొలగించారంటే వాళ్ళకి అర్థం కాలేదండి. ఇది కథ కాదు, ఇది నిజం, నిజమైనది దేవుడు రాయించాడు. ఎందుకంటే ఒకరు తప్పు చేస్తే అలా మీరు తప్పు చేయకూడదు. వాళ్ళు తండ్రితో తప్పు చేశారంటే మీరు తప్పు చేయాలని దేవుడు రాయలేదు. కయ్యను తన తమ్ముని చంపాడంటే మీరు మీ తమ్ముళ్ళను చంపండి అని వ్రాయలేదు. అలా ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఒక లోతు గారి కుమార్తెల వలె ఏ కుమార్తె చెప్పాడు. ఇలా ఎన్నో విషయాలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడండి. మంచినైతే నేర్చుకోండి, చెడునైతే దూరంగా పెట్టండి. చెడును చూసి అది అపవాది మాయ జాలమని తెలుసుకొని దానికి దూరంగా ఉండండి. ఎలా మనకు పరలోకాన్ని దగ్గనివ్వకుండా అపవాది చేస్తుందో, ఏ విధంగా అపవాది తన కుతంత్రాలను మన పట్ల చూపుతుందో అవన్నీ కూడా దేవుడు తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా తన పిల్లలకు చెప్పాలనుకున్నాడండి. ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఎయిడ్స్ కొరకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలలో పాఠాలు చెబుతున్నారే, తప్పు కదా. ఎందుకు చెప్పాలి? పాఠ్య పుస్తకాలలో దాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరత ఉందంటే వారు చెప్పే మాట ఏంటో తెలుసా? అవగాహన కలిగించాలి. అవగాహన కలిగించకపోతే భావితరాల వారు చెడిపోతారు. అంటే భావితరాల వారు బాగుండాలి అంటే ఒక తప్పును కూడా చూపించి అలా ఉండకూడదని వారికి నేర్పించాలి. అక్కడక్కడ చూడండి, రోడ్ల మధ్యలో ఒక యాక్సిడెంట్ ఫోటోను పెడతారండి. రక్తంతో పడిపోయి చచ్చిపోయిన ఫోటోలు పెడతారు. ఎందుకు పెడతారు? అందరా పడిపోమనా? కాదు. మీరు కూడా
విచ్చలవిడిగా నడుపుకుంటూ వస్తే, అది వేగంగా వస్తే మీరు కూడా ఇలాంటి ప్రమాదానికి గురైపోతారు. ప్రమాదానికి గురి కాకుండా ముందుగానే చెబుతారు. దారి చేయటం అది తప్పు కాదు. ఒక తప్పును చెప్పటం అది మన మంచికే, మన అభివృద్ధికి కారణమవుతుంది. ఓహో, తప్పు ఇలా ఉంటుంది, చెడు అనేది ఇలా ఉంటుంది, నేను చెడుకు దూరంగా ఉండాలి. చెడు మన మధ్యలో ఉన్న చెడు అంటకుండా మనం బ్రతకాలి. అందుకే కదా పాపపు లోకములో ఉన్న యేసుక్రీస్తు వారు పాపాన్ని అంటించుకోకుండా బ్రతికారు. వ్యభిచారులతో ఉన్నాడు ఆయన. అమ్మ అని వారిని పిలిచాడు. త్రాగుబోతులను మార్చాడు. భయంకరమైన వ్యసనాలతో కూడిన వారిని మార్చాడు. వారితో పాటు తిరిగాడు, వారితో పాటు నడిచాడు, వారితో పాటు కూర్చున్నాడు. అలాగనే అది తప్పు అనుకుంటే అది సమంజసం అవుతుందా? వారిని మార్చటానికి పాపాన్ని అంటించుకోకుండా బ్రతికాడు. పాపం అనేది ఇలా ఉంటుంది గనక దాని జోలికి వెళ్ళకూడదు. చెడు అనేది ఇలా ఉంటుంది కనుక ఆ చెడును మనం అంటించుకోకుండా బ్రతకాలి. అంటే దేవుడు రాయించిన మాటలన్నీ కూడా యథార్థ గాథలండి. సముద్రం అంతా కూడా ఉప్పుగా ఉంటుందండి, అందులో చేప మాత్రం చెప్పగా ఉంటుంది. వండేటప్పుడు ఉప్పేసుకుంటాం, అది పట్టుకొని వచ్చిన తర్వాత దాన్ని చీల్చేసి అందులో ఉప్పు పెట్టిన తర్వాత ఉప్పు చేప అని అంటాం. సముద్రంలో ఉప్పు నీటిలో ఉన్న ఒక చేప ఉప్పును అంటించుకోకుండా ఎలాగైతే బ్రతుకుతుందో, కుమారులారా కుమార్తెలారా, పాపమున్న ఈ లోకములో పాపాన్ని అంటించుకోకుండా మీరు కూడా బ్రతకాలని దేవుడు యథార్థ గాథను రాయిస్తే అర్థం కాలేదండి. కథలు అనుకుంటున్నారు, బూతులు అనుకుంటున్నారు, మరి ఏవో కుటుంబ సమేతంగా చదవకూడని సందర్భాలు అనుకుంటున్నారు. కానీ పాపపు లోకములో ఉన్న నీవు పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడిచ్చినటువంటిదే పరిశుద్ధ గ్రంథం. అందుకే బైబిల్ అనే ఈ పదం ముందుగా ఏమండి ప్రతి అట్ట మీద కూడా ఏమని వ్రాయబడింది? పరిశుద్ధ గ్రంథం. అంటే పాపిగా ఉన్న మన జీవితాన్ని పరిశుద్ధపరిచే ఏకైక గ్రంథం ఇది. పాపములో కూరుకుపోయిన మనందరినీ కూడా పాపపు ఊబిలో నుండి లేవనెత్తి పరలోకానికి చేర్చే ఏకైక గ్రంథం ఇది, పరిశుద్ధ గ్రంథం. ఇది దేవుడు మన కొరకు రాయిస్తే దీనిని కథలుగా నేర్పించటం ఈ సమాజానికి అర్థం కాలేదండి. మరి ముఖ్యంగా దీన్ని పట్టుకున్న క్రైస్తవ్యానికి అర్థం కాలేదని చెప్పాలి. ఎందుకంటే ఇందులో రాయబడినవి కథలు కాదు కదా. యోబు గారు చరిత్ర, ఆయన ఎలా సహించుకున్నాడో, ఎలా కష్టాన్ని భరించాడో, ఎలా కష్టాల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డాడో. ఆయనకు వచ్చిన కష్టాలు క్రైస్తవ్యానికి ఏమి తెలియనివి కాదు కదా. ఎన్ని కష్టాలు యోబు గారికి వచ్చినా సహించుకున్నాడండి. సహించిన వారు ధన్యులని వ్రాయబడిన వారిలో యోబు గారి మాట మాట్లాడతారండి. కారణం, ఎన్ని విధాలుగా కష్టాలు వచ్చినా సహించుకొని బ్రతికాడే ఆ రోజు యోబు. ఈ రోజు కూడా నీకొచ్చిన ఈ కష్టము నుండి కూడా నువ్వు కూడా అలాగే, నీ భార్య నుండి వచ్చినా, నీ స్నేహితుల నుండి వచ్చినా, ఇక మరి ఎవరి నుండి వచ్చినా, అది కరువైనా, ఖడ్గమైనా, కాటకమైన, రోగమైన, మరి అట్టిదేదైనా కూడా వచ్చినా క్రీస్తు ప్రేమను నువ్వు వెడబాపకుండా ఉండటానికి దేవుడు రాసినటువంటి ఏకైక గ్రంథం ఇది. కథ కాదిది, నిజం. ఈ 3 రోజులుగా ఈ పరిశుద్ధ గ్రంథం కథ కాదిది, నిజమే అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా వివరాత్మకంగా నేర్చుకునేటువంటి సంగతులు, అందులో పాఠ్యాంశాలు కొన్ని మీకు బోధించాలని అందులో రూపొందించామండి. అందులో ఒక విషయాన్ని ఈరోజు మీకు నేర్పిస్తాను. అది మనందరికీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన పాఠ్యాంశం
మరి ముఖ్యంగా తెలుసుకున్న మనం అందరం కూడా పాటించాల్సినటువంటి ఒక ప్రధానమైన అంశం, అదే సహవాసం మానుకుంటే జరిగే ప్రమాదాలేంటి. సహవాసం మానుకుంటే జరిగే ప్రమాదాలు ఏంటి? ప్రమాదాలు ఎక్కువగా మనకు టీవీ ఛానల్లో, పేపర్లో వినబడుతున్న పదాలు కదండి. ఈరోజు రోడ్డు ప్రమాదంలో ఇంతమంది మరణించారు, ఒక ఫ్లైట్ ప్రమాదంలో ఎంతమంది మరణించారు, కొంతమంది గాయాలు పడ్డారు, మరికొంతమంది రక్షింపబడ్డారు. ప్రమాదం తప్పి చాలామంది ఈరోజు సురక్షితంగా బ్రతకగలిగారు. ఇలా ప్రమాదాల కొరకు టీవీ ఛానల్లో, వార్తాపత్రికల్లో విరివిగా ఈ పదం మనం ఉంటున్నాం. ఆ పదం ఎక్కువగా మనకు వినబడుతూనే ఉంటుంది. ఇక ప్రతి ప్రమాదానికి ముందుగా హెచ్చరిక అనేది జారీ చేస్తారు. మనకి ఎక్కువగా తెలిసిన ప్రమాదాలు బైక్ యాక్సిడెంట్. దాన్ని ఎక్కువగా నడుపుతాం కనుక, విచ్చలవిడిగా నడుపుతాం కనుక, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా నడుపుతాం కనుక ఎక్కువ మంది బైక్ ప్రమాదంలో మరణించే వారే అధిక శాతంలో కనబడుతున్నారండి. హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి అని వ్రాసిన వ్రాతగానే ఉంటుంది. నిదానమే ప్రధానం, అతివేగం ప్రమాదకరం అని వ్రాసినా కూడా మాటగానే ఉండిపోద్ది. కానీ ఒక్కసారి బైక్ చేతిలోకి వచ్చిందనుకో అసలే మాట వినరు. నడపాలి, ఇంకా స్పీడ్గా వెళ్ళాలి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు మీరు చూస్తూనే ఉంటారండి. ఎలా తిప్పుతుంటారంటే బైకు వెనక వాళ్ళు ఉన్నారో ఎగిరిపోతున్నారో కూడా తెలియకుండా రయ్యమని తిప్పుతుంటారండి. వంకలు అలాగ తిప్పుతూనే ఉంటారండి. చాలామంది అలా విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల్లో చనిపోయిన వారు వందల మంది కనబడుతున్నారండి. ఎవరైనా అలా అతివేగంగా నడిపే వాళ్ళు ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంటుంది. ఇంటి నుండి వెళ్ళిన నీవు మరలా తిరిగి రావాలి అని నీ కుటుంబం ఎదురు చూస్తుంటుంది, నీ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. కానీ బైక్ పట్టుకోగానే, నీ చేతిలో స్టీరింగ్ ఉండగానే ఎవరి మాట వినవంతే వెళ్ళిపోతుంటావు. అలాగే నీకోసం మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు. ఒకవేళ నీకు భార్య ఉంటే భార్య ఎదురు చూస్తుంటుంది, పిల్లలుంటే పిల్లలు ఎదురు చూస్తుంటారు, మా నాన్న ఎప్పుడు వస్తాడని. అంతే తప్ప బైక్ పట్టుకోగానే అతి వేగంగా వెళ్ళిపోకండి. చాలామంది జాగ్రత్తలు పాటించక చనిపోయిన వారు, కుటుంబాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టిన వారు కూడా సమాజంలో లేకపోలేదండి. ఇలా ప్రమాదాలు జరగకూడదని ప్రభుత్వాల వారు ఏం చేస్తున్నారంటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హెల్మెట్ ధరించుకోండి, కాస్తంత ప్రాణాన్ని కాపాడుకోగలరు. హెల్మెట్ లేకపోతే ఫైన్. ఒక బండి మీద ముగ్గురు ఎక్కారనుకోండి, ట్రిపుల్ డ్రైవింగ్, ఫైన్. అంటే అలాగైనా కూడా మారుతారేమో అని ప్రభుత్వాలు ఆజ్ఞలు జారీ చేస్తున్నాయి. ఫైన్స్ పెంచుతున్నాం, రూల్స్ అతిక్రమించేస్తున్నారు కనుక ఇక పెరిగిపోతాయి. ఒకప్పుడు పోలీసులు పట్టుకునేవాళ్ళు, అని ఈరోజు డైరెక్ట్గా ఫోటో తీస్తే చాలు నీ ఇంటికి వచ్చేస్తుంది లెటర్ అంతా కూడా. మరలా దాన్ని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో చలానా కట్టేసేయాలి. నువ్వు కట్టకపోతే ఏదో ఒక రోజున మరలా బండి పట్టేసుకుంటారు. మొన్నటికి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. వెనక భార్యను ఎక్కించుకున్నాడు, హెల్మెట్ లేదు, పోలీసులు పట్టుకుంటారు. కనుక పోలీసుల్ని ఎలాగైనా తప్పించుకోవాలి వాళ్ళ నుండి అనే ఉద్దేశంతో ఆ పోలీసులు ఉన్న దగ్గర చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడండి. వెనక భార్య ఉంది, మర్చిపోయి పోలీసు నుండి తప్పించుకోవాలనే ఆకాంక్షతో చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. కానీ వేగంగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి, లారీ చక్రం కిందకు వెళ్ళిపోయాడండి.
భార్య తాను ఇద్దరు కలిసి నుజ్జు నుజ్జు అయిపోయారండి, మాంసపు ముద్దలు ముద్దలైపోయారండి. అలా అతిక్రమించటం ఎందుకు? అర్ధాంతరంగా చావటం ఎందుకు? కాలానికి ముందుగానే వెళ్ళిపోవటం ఎందుకు? నిదానంగా వెళ్ళి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ను కాపాడుకోవచ్చు కదా. వేగంగా వెళ్ళిపోతుంటాం. ఈ మధ్య కుర్రాళ్ళు చూడండి, వాళ్ళకు బండి ఇచ్చామంటే చాలండి, మర్చిపోతారు ఇక ప్రపంచాన్ని, అందరిని మర్చిపోతారంతే. ఇక కళ్ళ ముందు అమ్మాయి కనబడింది అనుకోండి, ఇంకా స్పీడ్ పెంచుతారండి. ఒక ప్రదేశంలో నిదానంగా వెళ్ళండి, ప్రమాద స్థలం ఇది అని వ్రాసి పెట్టారట బోర్డు. ఎవ్వరు కూడా నిదానంగా వెళ్ళట్లేదటండి. ఏ ఒక్కరు కూడా నిదానంగా వెళ్ళడం అక్కడ చేయట్లేదట. ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయి ఏదో ఒక దాన్ని గుద్దేసుకొని చనిపోయే వాళ్ళట. ఇలాగైతే బాగుండదని, ఏమండి, మనిషి ఎక్కువగా దేనికైతే ఆకర్షింపబడిపోతాడో అలాంటి ఒక ఫోటో పెట్టేశాడనమాట. ఒక హీరోయిన్ ఫోటో పెట్టాడు, అది కూడా అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఫోటోను పెట్టాడు. అర్ధనగ్నంగా ఉన్న ఫోటోను పెట్టి కళ్ళు మాత్రమే కనబడేటట్టుగా పెట్టాడు. ఇప్పుడు అందరూ కూడా అక్కడ నిదానంగా వెళ్ళండి అని లేకపోయినా కూడా ఆమె ఎవరు సరే, ఆమె ఎవరు అనే ఆ ఫోటోను చూడడానికి నిదానంగా అక్కడ బ్రేక్ వేసి నిదానంగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు. అంటే ఏదో ఒకటి కళ్ళ ముందు కనబడితే వేగాన్ని తగ్గిస్తావు, ఎవరో ఒకరు కనబడితే మరింత వేగాన్ని ఎక్కువ చేస్తావు. నీ జీవితానికే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం గనుక ప్రమాదానికి ముందుగా హెచ్చరికలు జారీ చేస్తారు. ఈరోజు ప్రభుత్వాలు చాలా హెచ్చరికలు ప్రవేశపెట్టాయి. ఒక ప్రమాదానికి ముందుగా హెచ్చరికలు ఎలాగైతే జారీ చేస్తారో అలాగే దేవుడు కూడా సహవాసాన్ని మానుకుంటే జరిగేటువంటి ప్రమాదాలను గూర్చి కూడా తెలియచేయటానికి ముందుగానే ఆయన కూడా బైబిల్లో కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. ప్రమాదానికి ముందుగా ప్రభుత్వాలు హెచ్చరిక చేస్తే పరలోకమందున్న ప్రభు కూడా మనకు సహవాసం మానుకుంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ముందుగానే ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. ఎలాంటి హెచ్చరికలు జారీ చేశాడో బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. చూడండి, ఎవరెవరికి హెచ్చరికలు జారీ చేశాడో, ప్రమాదానికి ముందుగా ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడో మనం బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి సహాయం చేయగలరు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం గూర్చి చదువుదామండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను. ఎవరి చేత హెచ్చరింపబడ్డాడు నోవహు గారు? దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఎందుకు హెచ్చరింపబడ్డాడు అంటే నోవహు గారి కాలం మనకు తెలుసు. ఎలా ఉంది నోవహు గారి కాలం అంతా కూడా? ఒకసారి ఈ మాట ఇలాగే ఉంచి, యేసుక్రీస్తు వారు నోవహు గారి కాలములో పరిస్థితులు ఎలా ఉన్నాయో, అక్కడ ఏమేం జరుగుతుందో ఆ కాలంలో యేసుక్రీస్తు వారు లేకపోయినా ఆ కాలానికి సంబంధించిన విషయాలను యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత చక్కగా చెప్పారో ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చూడండి. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదామండి. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. ప్రజలు ఎలా ఉన్నారటండి?
నోవాహు గారి కాలములో ప్రజలందరూ కూడా తినడం, బాగా పండించుకోవడం, తినడం. ఆ తరువాత తిన్న తరువాత పెళ్లి చేసుకోవడం, పెండిళ్ళు చేసుకొనుచు, పెండ్లిళ్ళకి ఇవ్వబడుచు, బ్రతుకును విలాసవంతంగా చేసుకొని ఆఖరికి బ్రతుకిచ్చిన దేవుణ్ణే మర్చిపోయారు. నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఈ భూమి మీద ఇంకా సజీవుడిగా ఉన్నాను, అసలు నా పరిస్థితి ఏంటి, నేనేంటి, ఇదంతా కూడా ఆలోచించని ఒక దుర్భరమైన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహు గారిని హెచ్చరించాడు, నాయనా సమాజం అంతా కూడా భయానకమైన పరిస్థితిలో ఉంది, చాలా పెద్ద ప్రమాదానికి పొంచి ఉన్నారు వారందరూ కూడా. ప్రమాదానికి ముందుగా హెచ్చరిక, ప్రమాదానికి ముందుగా జాగ్రత్తలు, వారందరికీ కూడా నువ్వెళ్ళి చెప్పాలి. దేవుని చేత హెచ్చరింపబడిన వాడై దేవుడు అతన్ని హెచ్చరిక చేశాడు, జాగ్రత్తలు చెప్పాడు, ఎలా కాపాడుకోవాలో, ఎలా ఉంటే నాశనం అయిపోతారో అంతా కూడా నోవాహు గారికి చెప్పాడని. అది వరకు చూడని సంగతులను గురించి నోవాహు దేవుని చేత హెచ్చరింపబడిన వాడై, అప్పటి వరకు జలప్రళయం ఎలా ఉంటుందో, ఒక మనిషి జలములో ఎలా కొట్టుకొని వెళ్ళిపోతాడో అది వరకు ఎవ్వరు కూడా చూడలేదు. చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై ఆ హెచ్చరికను వెళ్ళి ప్రజలకు చెప్పమని దేవుడు నోవాహు గారికి చెప్పాడు. ఓడను కట్టమన్నాడు, ఓడ కడుతున్నాడు, ఆ ఓడలోనికి ప్రజలందరినీ కూడా పిలవమన్నాడు. ఎందుకు అంత పెద్ద ఓడ? దేవుడు ఎందుకు కట్టమన్నాడు? జంతువుల కొరక, మనుషుల కొరక? తన పిల్లలైన మనుషుల కొరకు, రక్షణ కొరకు, వారి రక్షణ కొరకు ఓడను కట్టించమన్నాడు. కట్టునైనా ఓడ కట్టు. నోవాహు గారి కుటుంబంలో భార్య, పిల్లలు, కోడండ్రు వారందరూ కూడా ఓడ కట్టే పనిలో ఉన్నారు. ఓడ కడుతుంటే హేళన చేస్తున్నారే తప్ప, ఎక్కడో కట్టాల్సిన ఓడ ఈ ఊరి మధ్యలో కడుతున్నాడు, ఈ ముసలోడికి పిచ్చెక్కిందనే వాళ్ళు కొందరు. నీతిమంతులట దేవుని కొరకు ఆలోచించి దేవుని మాటకు లోబడి వారు చేస్తుంటే అది పిచ్చి కార్యంగా కనబడుతుందట, అపాస్యం చేస్తున్నారట. మొలే కట్టాడులే, ఎక్కడో కట్టాల్సిన ఓడ ఎక్కడ కడుతున్నాడు పిచ్చోడు, హేళన. అలాంటి పరిస్థితుల్లో జంతువులన్నీ కూడా ఓడలోనికి వస్తున్నాయే తప్ప ఒక్కడు కూడా ఎక్కడో ఉన్న జంతువులన్నీ కూడా ఓడలోనికి వస్తున్నాయి. కనీసం నేనైనా కూడా ఓడలోనికి వెళ్ళాలి, నేను ఓడలోనికి వెళ్తే నేనేమైనా బ్రతుకుతానేమో, కనీసం జంతువుల కొరకు అడవిలోకి వెళ్తాను, కానీ అడవిలో ఉన్న జంతువులన్నీ వీళ్ళ ఇండ్ల ముందు నుండి అలా వెళ్ళిపోతున్నాయి ఓడలోకి. ఒక్కొక్కటి జతలుగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక్కరికి కూడా నేను వెళ్తే బాగుండు కదా, ఏం జరుగుతుందో చూద్దామనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరట. అంటే ఒకటే తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడడం, ఇలా మారిపోయారండి. ఇలా మారిపోయిన పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే హెచ్చరికను చెప్పమన్నాడు. నేను నిన్ను హెచ్చరించాను, నీవు వెళ్ళి ప్రజల్ని హెచ్చరించు. ఒక్కడు కూడా మారలేదు. హెచ్చరికలు జారీ చేశాడు, జారీ చేసినా కూడా మారలేదు గనుక మారని వాడు జలప్రళయములో కొట్టుకొని చావాలి. ఏ నీరైతే తాగుతాడో అదే నీటి చేత చంపాలని దేవుడు అనుకున్నాడు. కారణం హెచ్చరికలు జారీ చేశాడు, వినలేదు. జాగ్రత్తలు చెప్పాడు, నువ్వు మారలేదు. హెచ్చరిక జారీ చేశాడు కనుక నువ్వు మార్చుకోలేదు కనుక అంతటితో మారని నీ జీవితాన్ని సమాప్తం చేయాలి అనుకున్నాడు. జలప్రళయంలో కొట్టుకొని పోయి చచ్చిపోయారండి. దేవుని కోపం ఎంతగా ఉందంటే ప్రచండమైన వర్షాన్ని కురిపించాడట. ఇది 2 రోజులు వర్షం వస్తేనే బయటికి వెళ్ళాక తల్లడిల్లిపోతామే.
40 రోజులు 40 రాత్రులు పగలు వర్షం, ప్రచండమైన వర్షం కురుగా ఆకాశపు తూములిప్పాడట. సముద్రాలన్నీ నదులన్నీ ఏకమైపోతే దేవునికి ఎంత కోపం ఉందో చూడండి. అంత నీరా? అవును, అంత నీరెందుకంటే హెచ్చరిక చేసినా మారలేదు. శవాలైపోయారండి, నీటిలో చనిపోయారండి వాళ్ళందరూ కూడా. మారలేదు, మార్చుకోలేదు. దేవుని పిల్లరా, దేవుడు హెచ్చరిక చేయమన్నాడు, హెచ్చరిక చేస్తే మాట వినలేదు కనుక వాళ్ళందరూ కూడా జలసమాధి అయిపోయారు. అలాగే దేవుడు కూడా ఇంకా హెచ్చరికలు ఎలా జారీ చేయమంటున్నాడో కొన్ని సందర్భాలు మనం త్వరగా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము నుండి చదువుదాం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరికి కావలిగా? ఇశ్రాయేలీలకు కావలిగా, కాపరిగా. ఒక గొర్రెలకు కాపరి. గొర్రెలు చెదిరిపోకుండా ఉండడానికి, త్రోవ తప్పకుండా ఉండడానికి, ఏ సింహము నోట మృగము నోట పడకుండా ఉండటానికి కాపరి ఉండాలి గొర్రెలకు. అలాగే ఇశ్రాయేలీలకు యెహెజ్కేలు ప్రవక్తను కాపరిగా నియమించాడట. ఏమని చెప్తున్నాడు? 17వ వచనం, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. కాపరిగా నియమించాను, ఒక సేవకుడుగా నియమించాను. నువ్వేం చేయాలో తెలుసా? నా నోటి మాటను బట్టి, నా మాటగా వారిని హెచ్చరిక చెయ్యు. ఏంటా హెచ్చరిక? అవశ్యముగా నీవు మరణమగుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వాని హెచ్చరిక చేయకుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమును నిన్ను ఉత్తరివాదిగా ఎంచుదును. కాపలివాడిగా నిన్ను నియమించాను. ఒక దుర్మార్గునికి చెప్పు, దుర్మార్గుడు తన క్రియలను బట్టి వాడు ఖచ్చితంగా మరణమవుతాడు. ఎన్ని దుర్మార్గ పనులు చేసినా ఇంకా చావట్లేదండి మేము అనుకుంటున్నారా? ఎన్ని పాపాలు చేసినా మాకు చావు రావట్లేదండి. బాగా బ్రతుకుతున్నాం. తప్పులు చేస్తున్నాం, వ్యభిచారాలు చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, ఇంకా మేము బ్రతుకుతున్నాం బాగా బలిసిపోతున్నాం అనుకుంటున్నారే? తప్పు ఏదో ఒక రోజు నిన్ను ముంచేసే ఆ దినం సమీపించిన నాడు ఎవరు ఎప్పుడు తప్పించుకోలేరు. దేవుడు అంటున్నాడు, దుర్మార్గుని గురించి నేను చెప్పినది నువ్వు చెప్పాలి. వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఎప్పుడో తెలుసా? ప్రవర్తనను మార్చుకోమని నువ్వు చెప్పాలి. లేకపోతే, చెప్పకపోతే, నువ్వు భయపడిపోతే నిన్ను అడుగుతాను. అందుకే కదండి సేవకులండి, విశ్వాసులు బాధపడినా, వాళ్ళు ఏమనుకున్నా బైబిల్లో మాటలు మాత్రం వాళ్ళు ఏం చేస్తుంటారండి? చెప్పేస్తుంటారండి. మరి కొంతమంది ఉంటారండి, సంఘస్థులను మరలా గట్టిగా అంటే వాళ్ళు ఎక్కడ మరలా చర్చికి రాకుండా పోతారేమో, వాళ్ళు రాకుండా వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో వారిని అలాగా పైన మాత్రమే దూతూ కొన్ని మాటలు చెబుతుంటారండి. మరి కొంతమంది చూడండి, ఒకటి అంటారు, మీరు వచ్చినా రాకపోయినా నేను దేవునికి భయపడుతున్నాను, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మీరు మారాలి, మార్చుకోకపోతే మీరు చచ్చిపోతారు అని చెబుతారండి కొంతమంది. ప్రతి సేవకుడు అలా ఉండాలి అని యెహెజ్కేలు గారికి దేవుడు చెబుతూ, వాడికి నీవు చెప్పాలి, దుర్మార్గుడు కొరకు నీవు చెప్పాలి. ఒకవేళ నీవు చెప్పకపోతే వాడు చచ్చిపోయాడు అనుకో, వాడు చచ్చిపోయిన తర్వాత నిన్ను అడుగుతాను లెక్క. ఎందుకు చెప్పలేదు నువ్వు? చెప్పమన్నాను కదా ఆ రోజు అని నిన్ను అడుగుతాను. ఒకవేళ నువ్వు చెప్పావనుకో, వాడు మార్చుకోలేదనుకో, నువ్వు చెప్పినా కూడా వాడు తన జీవితాన్ని మార్చుకోలేదు, వ్యభిచారం తప్పురా, దొంగతనం తప్పురా, ఆ నేరాన్ని నువ్వు చేయకూడదురా అని నువ్వు చెప్పినా కూడా మారలేదనుకో,
వాణ్ణి నేను శిక్షిస్తాను, నిన్ను నిర్దోషిగా నేను ఎంచుతాను, నీకు రావలసిన ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, హెచ్చరిక చేయి, నాకు ప్రతిగా హెచ్చరిక చేయమంటాడండి. నాకు ప్రతిగా నువ్వు హెచ్చరిక చేయాలి. ఏమండి, అదే మాట 33వ అధ్యాయంలో కూడా రాయబడిన చూడండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనము 9వ వచనానికి రండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనము 9వ వచనం కూడా చదువుదాం. నరపుత్రుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు ఆ దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. 7వ వచనంలో ఏమంటున్నాడండి? నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానుగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా అంటే నాకు బదులుగా, అంటే దేవునికి బదులుగా ఎవరున్నారు ఈరోజు? సేవకుడు, దైవజనుడు. దైవజనుడు అంటే మనం అలుసుగా తీసుకుంటాం. ఇక్కడే తిరుగుతుంటాడు కదా ఈయన. ఆయన ఆదివారం రోజు ఎప్పుడు ఆయన చెప్పుకోవాల్సిన మాటలు చెప్పుకుంటూనే ఉంటాడు. నా జీవితం ఇలాగే, మారండమ్మా, మారండి 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 అంటాడు. మేము మాత్రం మారం. ఆయన అలా చెప్తాడు, మేము ఎలా ఉంటాం. ఆయన చెప్పే బాధ్యత ఆయనది, వినే బాధ్యత మాది అని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు మీరు తెలుసుకోండి, ఒక దైవజనుడు ఎవరికి ప్రతిగా ఉన్నాడు? దేవుడు అంటున్నాడు, నాకు ప్రతిగా, నాకు బదులుగా ఒక సేవకుడు వచ్చి ఈ మాటలు చెబుతున్నాడు. ఈరోజు ఈ మాటలు చెబుతున్నామంటే దేవుడు మీకు చెప్పిస్తున్నాడు. ఆయన మాటలు, ఆయనకు ప్రతిగా నిలబడి చెబుతున్న మాటలు మా మాటలు కాదండి, ఒక సంస్థకు సంబంధించిన మాటలు కాదు. ఇవి సాక్షాత్తు దేవాది దేవునికి సంబంధించిన మాటలు, మన తండ్రి మన కొరకు వ్రాయించిన మాటలండి. ఆ మాటలు నేర్చుకున్నాము, ఆ మాటలను నేర్చుకొని ఇదిగో మీకు ప్రకటిస్తున్నాం. ప్రకటింపబడుతున్న ప్రతి మాట మాది కాదండి, అది దేవుని మాట. దేవుని నోటనున్న ఆ మాట ఇదిగో మా నోట నుండి మీకు తెలియజేస్తున్నాడు. ఒక తప్పును గురించి తెలియజేసినప్పుడు అది నాకే కదా, ఆ తప్పును మార్చుకోవాలి అని మనం మన జీవితంలో ఆ తప్పుకు దూరంగా ఉండాలి. కానీ ఈరోజు ఏంటో తెలుసా, నన్ను టార్గెట్ చేస్తున్నాడు చూడు ఈరోజు ప్రసంగంలో. ఏమండి, ఈరోజు కూడా చాలామంది సేవకులు ఎలా ఉంటున్నారంటే టార్గెట్ ప్రసంగాలు. ఏదన్నా కానుక తక్కువైపోయింది అనుకోండి, ఆ రోజంతా దేని మీద ఉంటుందండి? దాని మీదే. లేదా ఏదైనా అతనికి తక్కువ చేశాడనుకో, ఆ దాని కొరకే ఉంటుంది. దేవుని పిల్లలారా, దేవుని సేవకుడు ఏదైనా దేవుని వాక్యాన్ని వివరించి చెబుతున్నాడంటే ఆ మాట ఒకవేళ అందులో లేనట్టుగా నీ జీవితాన్ని నువ్వు జరిగిస్తున్నావంటే ఆ రోజుకి నువ్వేమనుకోవాలి తెలుసా? ఇది దేవుడు నాకు చెప్పాడు కనుక నన్ను నేను మార్చుకోవాలి. ఒకనాడు మార్చుకున్నారు, మీరే యేసుని చంపారు, కిరాతకంగా చంపారు, సిలువేసి చంపారు, కొట్టి చంపారంటే ఆ రోజు వాళ్ళందరూ కూడా ఏమన్నా తెలుసా? అయ్యలారా, మేమేం చెయ్యాలి? చేశాం తప్పు చేశాం, మేమే చంపాం. ఉమ్ము వేసింది మేమే, కొరడాలతో కొట్టింది మేమే, పిడిగుద్దులు గుద్దింది మేమే, చంపాలని కేకలు వేసింది నేనే. అయితే మేమేం చెయ్యాలి? అక్కడ పేతురు గారు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? మీరే చంపారు. మేం చంపామా? ఎవడు చెప్పాడు? నువ్వు చూసావా? కాదండి, మీరే చంపారు అంటే అవును మేము చంపాం, మేము చేసాం తప్పే. మేమేం చేయాలి ఇప్పుడు చెప్పండి? మేము ఏమి చేద్దామని అడిగారు. అలా మనసు మార్చుకోవాలండి. ఒక సేవకుడు చెప్పినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే దేవునికి ప్రతిగా ఈ హెచ్చరికను జారీ చేయము. ఒక దుర్మార్గును గూర్చి, దుర్మార్గుడు మరణము నందుటన ఏ మాత్రము నాకు సంతోషం లేదు, ఆనందపడను. వాడు మార్చుకోవాలి, తన జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకుంటేనే కదా నేను ఆనందపడతాను, మారితేనే కదా నాకు సంతోషం. కనుక ఆ దుర్మార్గుడికి చెప్పాల్సింది ఎవరు చెబుతారు చెప్పండి? నా మనసు ఎరిగిన, నా మనసును నేర్చుకున్న, ఇదిగో వేదికను అలంకరించిన ఈ సేవకులే చెప్పాలి.
జారిన పొట్ట కోసం బ్రతకాలి అనుకుంటే ఎన్నో విధాలుగా పనులు చేసుకోవచ్చు, కానీ బైబిల్ ఎందుకు పట్టుకున్నారు తెలుసా? ఒక్కరినైనా మార్చాలి, ఒక్కరికైనా దేవుని వాక్యం చెప్పాలి. దేవుడు చెప్పమన్నాడండి. ఆ రోజు శిష్యులకు చెబుతూ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అందులో భాగంగా ఈరోజు ఎంతో మంది సేవకులు ఏమంటే వీధి వీధ తిరుగుతుంటారు, ఇంటింటా తిరుగుతుంటారు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టినా వారికి ఏదో ఒక విధంగా ఏమంటే మీ కళ్ళ ముందు కనబడుతున్న సేవకులందరూ కూడా వారు మీ ఇంటికి వచ్చే ఉంటారండి. మీరు వారింటికి వెళ్ళకపోయినా మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం మీ కొరకు ప్రార్థిస్తుంటాడండి. ఏ రోజైనా మేము సేవకుడి కొరకు ప్రార్థించామండి అన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉన్నారనుకోండి, చేతులు ఎత్తారనుకోండి, వారిని లెక్కబెట్టొచ్చు 1, 2, 3 అని. కానీ ఇదిగో వేదిక మీద ఉన్న సేవకులను అడిగామనుకోండి, మీ సంఘం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా లేదంటే మేము ప్రతిరోజు చేస్తున్నామండి అంటారండి. ప్రతి సేవకుడు మీకోసం, మీ ఆరోగ్యాల కోసం, మీ కార్యక్రమాల కోసం, మీ జీవితాల కోసం ప్రతిరోజు దేవుణ్ణి అడుక్కుంటారు. తండ్రి మా బిడ్డలందరినీ కాపాడండి, మా సంఘాన్ని కాపాడండి, మా వాళ్ళందరినీ కాపాడండి. ఈరోజైనా నోరు తెరిచి నా సేవకుడు కోసం ప్రార్థిస్తున్నాను, ఆయన ప్రయాణంలో ఉన్నారు, లేదా వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు, క్షేమంగా వారిని చేర్చండి, ఆయురారోగ్యాన్ని కాపాడండి. ఏ ఒక్కరైనా ఉన్నారు చెప్పండి. ఆయన ఎలా పోతాడో మాకేంటండి? ఆదివారం రాకపోతే ఒక్కొక్క మాట అంటాం. అప్పుడు ఎందుకు రాలేదు? మేము వచ్చాం కదా, ఇప్పుడు రాడండి, అప్పుడే వస్తాడు. ఏ రోజు రానివాడు ఆ రోజే వచ్చి మాట్లాడుతుంటాడు. దేవుని పిల్లలారా, దేవుడి సేవకుడు అంటే భారం బాధ్యత కలిగిన వాడు. దేవుని మాటలు చేత పట్టుకొని ప్రకటన చేయాలి అన్న ఒక సదుద్దేశంతో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఖండించటానికి దేవుడిచ్చిన బాధ్యత ప్రకారంగా లైసెన్స్ ఇచ్చాడు దేవుడు. చెప్పరా నాన్న, వాళ్ళకి చెప్పు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నువ్వెవరండి నన్ను అనడానికంటే దేవుడిచ్చాడు లైసెన్స్. చెప్పు నాన్న, వాళ్ళు తప్పు చెప్పు, వాళ్ళు చెడుతనం చెప్పు, వారి అక్రమ ఖండన చెప్పు. వాళ్ళు మార్చుకుంటారేమో, మార్చుకోకపోతే వాడిని నేను చూసుకుంటాను, కానీ నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పేయాలి, నువ్వు ప్రకటించాల్సింది ప్రకటించాలి. అంటే ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రమాదానికి ముందుగా హెచ్చరిక. సంఘ సహవాసం మానుకుంటే ఏం జరుగుతుందో దేవుడు అనేక మంది దైవ సేవకుల నోట హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈరోజు మీ కళ్ళ ముందు నేనుగా నిలబడ్డాను. నా మాటలైతే కాదు, దేవుడు మీ అందరికీ కూడా ఎవరెవరైతే సంఘానికి మానుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దేవుని హెచ్చరిక చేత మారు మనసు పొందాలి. ఈ రాత్రి దేవుని మాటగా భావించి ప్రతి ఒక్కరూ సంఘానికి తప్పకుండా వెళ్ళే ఒక నిర్ణయం ఈరోజు మీరందరూ కూడా ఈ మాటల చేత తీసుకోవాలి. లేదా మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారో తెలుసా? సంఘానికి మానుకుంటే, సావాసాన్ని వదిలేసుకుంటే ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళం అవుతామో కొన్ని విషయాలు మీకు చూపిస్తానండి. అందులో 3 విషయాలు మీకు చెబుతాను ఈరోజు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుతామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము నుండి చదవండి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఎవరు వాగ్దానం చేశారు? నిత్య జీవము అనుగ్రహించాలి, అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు, తానున్న లోకాన్ని నీకిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీలా మాట మార్చేవాడు కాదు. మనం చూడండి, ఇప్పటి నుండి చర్చికి కంపల్సరీ వస్తానండి అంటావు, కానీ కనబడ్డావు.
ఏమండి, ఈ మాటలు విన్న తర్వాత ఏవోవో గొప్ప గొప్ప కార్యాలు చేస్తానండి, నేను కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెడతానండి అని మాట ఇచ్చేస్తావు, కానీ ఆ తర్వాత ఎవరు కనబడరండి. చూడండి, అప్పుడప్పుడు మనకు కొంతమంది కనబడుతుంటారండి, హామీలు మాత్రమే ఇస్తుంటారు. రోడ్లు వేస్తాం, కోలాయిలు వేస్తాం, అన్ని చేస్తాం, అంత సక్రమంగా జరుగుతాయి, హామీలు మాత్రమే ఇస్తారు, ఆ తర్వాత కనబడరు. అంతేనా? మాట ఇచ్చి మాట తప్పేవాడు దేవుడు కాదు. నీకు మాట ఇచ్చాడే, తానున్న లోకాన్ని నీకు ఇస్తానని చెప్పిన ఆ పరమ తండ్రి పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నమ్మదగిన వాడిని, అబద్ధమాడుటకు మనిషిని కాదు నేను. నువ్వు మాట మాట మార్చేస్తావు, ఈరోజుకో మాట రేపుకో మాట, ఇప్పుడో మాట తర్వాత అయితే ఒక మాట, మనిషి ముందు ఒక మాట, మనిషి మారిపోతే ఒక మాట, మాట తప్పిపోయే అబద్ధికులం మనం. కానీ దేవుడు అబద్ధికుడు కాదు కదండి. మాట ఇచ్చినవాడు, వాగ్దానము చేసినవాడు, నీతో వాగ్దానం చేశాడు, నాయనా నేనున్న లోకం, ఆ లోకాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడే, ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందాము. ఒక్కొక్క మాట ఆలోచన చేద్దామండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ ఎదురుచూపు, యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మన నిరీక్షణ విషయమై, యేసుక్రీస్తు వారు వస్తారు, నన్ను తీసుకొని వెళ్తారు అని ఎవరి కొరకైతే నిరీక్షణ చేస్తున్నావో ఆ యేసుక్రీస్తు కొరకు ఒక రోజు నువ్వు ఒప్పుకున్నావు. మేమెప్పుడు ఒప్పుకున్నామండి అని అంటారా? ఒకరోజు దేవుని మాటలు విన్న తరువాత, మారు మనసు నీకు కలిగిన తరువాత, ఆ దేవుడు నిన్ను ప్రేరేపించిన తరువాత నేను బాప్తిస్మం తీసుకుంటానండి అని మీరు అన్నారే, ఆ రోజు సేవకుడు నిన్ను అడుగుతాడు, ఇక నుండి దేవుని కొరకే నువ్వు బ్రతుకుతావా? లోకం పాపం అనుకొని దేవునికే శాశ్వతమని నీ జీవితాన్ని అంకితం చేసుకుంటావా అంటే చేసుకుంటాను. ఆ రోజు యేసును సురక్షకుడుగా నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకున్న దానిని నువ్వేం చేయాలి? నిశ్చలముగా గట్టిగా పట్టుకోవాలి. కొంతమంది చూడండి, బాప్తిస్మం తీసుకుంటారు, అన్నిటికీ తల ఉంచుతారండి, అన్నిటికీ దేవుని కోసం బ్రతుకుతావా? యేసును ఒప్పుకుంటావా? ఏమండి, గట్టిగా మూలుగుతారు. ఆ రోజు మాత్రం ఏమండి, బాప్తిస్మం తీసుకున్నామా రోజు మాత్రం ఒక వారం రోజులు మాత్రం బాగా ఉంటారండి. చర్చిలో ముందుంటాడు, పాటలు పాడతారు, ఆ తర్వాత ఏమండి చక్కగా క్లీన్ చేస్తుంటారు, అన్నిట్లో ముందుంటారు. ఈ మార్తమ్మ, ఈ మరియమ్మ వీళ్ళందరూ కూడా ఎవరు కొత్తగా బాప్తిస్మం తీసుకున్నారు కనుక ఉత్తేజం వచ్చింది. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఈ మార్తమ్మ మరియమ్మ ఏడి అని పాస్టర్ గారు మరలా కళ్ళద్దలు పెట్టుకొని చూసినా కూడా కనబడరు. ఎందుకు? సీరియల్ వదులుకొని ఎలా వస్తాం? మా రేఖలు ఎగిలిపోయినా పోయినా పర్వాలేదు, కానీ ఆ మొగల రేఖలు మాత్రం తప్పిపోకూడదు. సరే, ఆ మొగల రేకులు మాత్రం తప్పిపోకూడదని అందులో మునిగిపోయావు. నీ బాప్తిస్మం తీసుకున్నావు, ఒప్పుకున్నావు, ఎన్ని రోజులుంది? 2 రోజులా? ఓ వారం రోజులా? కాదు, నువ్వు ఒప్పుకున్నావు. నీకు వాగ్దానం చేసిన దేవుడు మాట ఇచ్చి మాట తప్పని వాడైతే నువ్వు కూడా ఒప్పుకున్న తరువాత ఒప్పుకున్న ప్రకారంగా బ్రతకగలుగుతున్నావా? నేను దేవుని కోసమే బ్రతుకుతానండి, దేవుని కొరకే నా జీవితాన్ని అంకితం చేసుకున్నానండి, ఇక నుండి నా యేసుక్రీస్తు వారిని సురక్షకుడిగా అంగీకరిస్తాను, వాక్యాన్ని ప్రకటిస్తానంటే ఈరోజు ఇప్పటికీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది మీరు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకంటున్నాడు, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్న దాని కొరకు నిరీక్షించిన మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము.
పౌలు గారు చెబుతున్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరు మానుకుంటున్నారట, కొందరు మానుకుంటున్నారట, అందరూ కాదు, కొందరు మానుకుంటున్నారు. ఎందుకు? ఈరోజు సంఘానికి నువ్వు ఎందుకు మానుకుంటున్నావు అంటే చెప్పేటువంటి సులువైన తప్పించుకునే మార్గం ఏంటి తెలుసా? అయ్యగారు బాగోలేదండి. ఏం బాగోలేదమ్మా అంటే కడుపు నొప్పి. ఎందుకంటే అయ్యగారు వచ్చి చూడరు కదండి. చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ రోజు తప్పించేసుకోవాలి. ఎలాగైనా తప్పించుకోవాలి, రాయకూడదు కనుక టీచర్కి ఏం చెప్తాం? మా తాతగారు చనిపోయారని చెప్తాం కదండి. లేదా మా అమ్మగారు చనిపోయారు, ఎవరో ఒకరిని చంపేస్తాం ఆ రోజుకి. నువ్వు ఎగ్జామ్ రాయకుండా ఉండటం కోసం ఎవరో ఒకరిని చచ్చిపోయారని చెప్పి నువ్వు తప్పించుకుంటావు. బాగుంది. సేమ్ ఆరాధనకి ఎందుకమ్మా రాలేదు అంటే ఏం చెప్పనండి, మొన్నటి నుండి ఊరికిన కాళ్ళు లాగుతున్నాయండి. కాళ్ళే కాదండి, ఆ నడుమంతా లాగుతుందండి. ఇవే చెప్తుంటామండి. అంటే ఏదైనా చిన్న రోగం వస్తే రాము, వర్షం వస్తే రాము, ఎండ ఎక్కువైపోతే రాము, ఏదో బాధలుంటే రాము, కానీ ప్రార్థన మాత్రం నీ కొరకు చేయాలి. ఆ రోజు కొందరు మానుకుంటున్నారట, కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారు? ఏమండి, సంఘంలో ఇద్దరు గొడవ పడ్డారటండి. ఆ ఇద్దరు గొడవలకు ఇద్దరు సంఘాన్ని మానేశారట. ఏంటి మీరు సంఘాన్ని మానేశారు, ఏం జరిగింది మీలో అంటే, మా ఇద్దరికి ఏం జరిగిందో తెలుసా అయ్యగారు? ఏం జరిగింది? ఆ రోజు వాడు ఆ మాట అనొచ్చా నన్ను? ఏం మాట అన్నాడు? ఆ రోజు వాడు కొడుకు నా కొడుకును కొడితే వాడు విడిచిపెట్టకుండా మరలా నా కొడుకును కొట్టి నన్ను కూడా అన్నాడండి. ఎలా పెంచావు నువ్వు? ఏ సంరక్షణతో పెంచావు నువ్వు? ఇలాగైనా పిల్లలను పెంచడం? పిల్లల గొడవకి పెద్దల వరకు వస్తే, పెద్దల వరకు వచ్చింది సంఘానికి మానేశారండి. ఏంటి, పిల్లలు కొట్టుకున్నందుకు సంఘానికి మానేయడమే? లేదా ఏ జలుబో దగ్గో తుమ్ములు వస్తే చర్చికి మానేయడమే? సావాసానికి మానుకుంటున్నావు. ఆ రోజు కొందరు మానుకుంటున్నారే, ఆ కొందరు ఎందుకు మానుకుంటున్నారు? ఏదో సేవకుడు తిట్టాడనా, దగ్గొచ్చింది, తుమ్మొచ్చింది, జలుబు వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, లేదా కొట్టుకున్నారో తిట్టుకున్నారని మానేస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి. హెబ్రీలకు పత్రిక వ్రాస్తున్న కాలం, పౌలు గారు రోమా సామ్రాజ్యములో ఉండి ఈ పత్రిక రాస్తున్నారు. రోమా సామ్రాజ్యములో కొన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి వాళ్ళకి. చరిత్ర తిరిగేసి చూస్తే రోమా ప్రభుత్వపు కాలములో ఆ రోజు నూతనంగా క్రొత్తగా క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులందరికీ కూడా కొన్ని శ్రమలు కలిగాయండి. ఎలాంటి శ్రమలు కలిగాయో తెలుసా? అసలు కొందరు మానుకున్నారు అన్నాం. ఎందుకు వారు మానుకుంటున్నారో 18వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎందుకు మానుకుంటున్నారో అక్కడ మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 2వ వచనం. మరలా ఇక్కడికి వద్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 2వ వచనం చదవండి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, చూసారా ఏమని ఆజ్ఞాపించాడట? యూదులందరూ కొత్తగా యేసుక్రీస్తును నమ్ముకున్నవారు, ఆల్రెడీ నమ్ముకున్నవారు, వీరందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలి. ఉండడానికి వీల్లేదు, ప్రార్థనలు చేసుకోకూడదు, మందిరాలకు వెళ్ళకూడదు అని బెదిరించారు. రోమా విడిచి వెళ్ళవలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి అని అకుల్లా ప్రిస్కిల్లా కొరకు చెబుతున్నాడు కదండి. అకుల్లా ప్రిస్కిల్లా వీరెవరో తెలుసా? రోమా నుండి వచ్చినటువంటి వారు. క్లౌదియ చక్రవర్తి రోమాను పెట్టి వెళ్ళిపోవాలి అంటే ఆ రోమా కాలములోనే, ఆ క్లౌదియ చక్రవర్తి కాలములోనే పౌలు గారు హెబ్రీలకు పత్రిక వ్రాస్తున్నాడు. ఏమని వ్రాస్తున్నాడు తెలుసా? కొందరు మానుకొనుచున్నట్టుగా. ఎందుకు మానుకుంటున్నారు? వారికి సమస్యలు ఉన్నాయి. ఏంటా సమస్యలు? ఇంటి గొడవలు కాదు, కుటుంబ గొడవలు కాదు, పిల్లల గొడవలు కాదు, ఆరోగ్య సమస్యలు కాదు, చక్రవర్తి వలన సమస్యలు వచ్చాయి. సంఘానికి మానుకోవాలి, ఆరాధనకు మానుకోవాలి, వెళ్ళిన వాడిని తగిలేస్తాము అన్న ఆకాంక్ష, ఆజ్ఞలు జారీ చేశారు అక్కడ.
అందుకే కొందరు మానుకుంటున్నారు. మానుకున్నప్పటికీ కూడా వారిని విడిచిపెట్టకండి. మానుకుంటున్న వారిని ఏం చేయమంటున్నారు చూడండి, మరలా ఆ మాట చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఎవరు మానుకుంటున్నారు? నేను మానుకుంటున్నాను. అందుకే చాలామంది చూడండి, అక్క నువ్వు వెళ్తున్నావా చర్చికి? నేను వెళ్ళట్లేదు చెల్లా. నువ్వు? నేను కూడా వెళ్ళను. నువ్వు వెళ్తే నేను వస్తాను. అబ్బా, ఆమె వెళ్తే నువ్వు వెళ్తావు, ఆమె వెళ్ళకపోతే నువ్వు వెళ్ళావు. ఎవరో వస్తే వెళ్తావు, లేకపోతే వెళ్ళావు. అలాంటిది ఆ రోజు ఎవరైతే మానుకున్నారో కొందరు మానుకుంటున్నారట, అందరూ కాదు. కష్టాలైనా, కన్నీళ్ళైనా, బాధలైనా కొందరే మాత్రం భయపడిపోయి కొంత ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతుంటే, చాలామంది గట్టిగా విశ్వాసాన్ని పట్టుకుంటే కొందరు జారిపోతున్నారట. ఆ కొందరు కూడా వెళ్ళిపోకూడదన్న సదుద్దేశంతో ఏమంటున్నాడు తెలుసా? మొదటిగా మీరు ప్రేమ చూపాలి వాళ్ళకి. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏ సమస్య వచ్చిందని దేవుడు ఉన్నాడు కదా, రా చూసుకుంటాడు దేవుడు. ఈరోజు కొడతారేమో, చంపుతారేమో, చచ్చిపోవడం దేవుడు కొరకు వారిని ప్రేమ చేత ఒకరినొకరు పురికొల్పుకొనవలను. పురికొల్పాలి. ఎందుకో తెలుసా? సహవాసం మానుకుంటే పెద్ద ప్రమాదం చేసిన వాళ్ళం, చాలా ఘోరాలు చేసిన వాళ్ళం అవుతాం. అవి ఏంటో కిందకు వచ్చేసరికి వ్రాయించాడు చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. గాని తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు. సంఘానికి మానుకోవటం అంటే యేసు కొరకు నీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము చేత నీ పాపాన్ని శుద్ధి చేశాడని తెలిసి కూడా ఇంకా నువ్వు పాపం చేసావు. అనుభవ జ్ఞానం పొందిన తరువాత నీకు తెలుసు మందిరానికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి, నేర్చుకోవాలి అని నీకు తెలుసు. నువ్వు తెలిసి తప్పు చేసావనుకో, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపం నాకు బలికను ఉండదు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దయింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. సంఘానికి మానుకుంటే, సావాసానికి మానుకుంటే భయంకరమైన ప్రమాదం ఏంటో తెలుసా? నరకానికి జారిపోతావు, భయంకరమైన నరకాగ్నికి చేరిపోతావు. ఇక్కడికి రాకపోతే భయంకరమైన నరకానికి జారిపోతావు. ఇక్కడికి వచ్చావనుకో, దేవుని రాజ్యానికి వచ్చావనుకో, సంఘానికి వచ్చావనుకో, మాటలు నేర్చుకున్నావనుకో, సేవకుడన్నా చులకనా, సంఘమన్నా చులకనా, సింపుల్గా మానేస్తుంటావండి. బట్టలు లేవండి వేసుకోవడానికి, కొత్త బట్టలు లేవు, అందుకే మానేశాను. మా అమ్మ ఉతకలేదండి, అందుకే మానేశాను. ఇదా కారణం? ఇదా? ఒకరోజు కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ప్రేమతో పురికొల్పాలి, వాళ్ళు హెచ్చరిక చేయాలి. ఎందుకు రాలేదు మీరు? రావాలి, ఇక్కడ నుండి రావాలి, ఖచ్చితంగా మీరు సంఘానికి రావాలి. సంఘానికి రాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? న్యాయమైన తీర్పు నాకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియుకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపుదురు. ఒకరోజు ధర్మశాస్త్రంలోనికి వెళ్ళాడు. ఆ ధర్మశాస్త్రములో ఆజ్ఞ ఎలా ఉందో తెలుసా? ఒకవేళ 2-3 సాక్షులు చెప్పినా కూడా మారలేదనుకో, వాడిని రాళ్లతో కొట్టి చంపుతాం. రాళ్లతో కొట్టి చంపాలని ఆజ్ఞ ఉంది. ఇట్లుండగా ఎలా ఉంది ఒకరోజు ఆజ్ఞ? ఇట్లుండగా సంఘానికి మానుకునే నువ్వు చేసే తప్పేంటో చెబుతున్నాడు. ఒకరోజు 2 చెప్పినా 3 చెప్పినా మారకపోతే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. కానీ నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, మనసు మార్చుకునే ఒక గొప్ప సదావకాశాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇంకా మనం ఏం చేస్తున్నామో చెప్తున్నాడు చూడండి. 29వ వచనములో ఇట్లుండగా, ఇదంతా మనం చదువుకున్నామే. కొందరు మానుకొనుచున్నట్టుగా దేవుడు మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, ఇదంతా కూడా చెప్పాడు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచుటకు సాధనమైన నిబంధనమైన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. మొదటి తప్పేంటో తెలుసా? మనం సంఘానికి మానుకుంటే మనం చేసే తప్పేంటో తెలుసండి? దేవుని కుమారుని పాదములతో త్రొక్కిన వాళ్ళమవుతాం. యేసుక్రీస్తు వారు నిన్ను కాపాడారే. నీకోసం కొరడా దెబ్బలు, నీకోసం ముళ్ళ కిరీటం, నీకోసం అవమానింపబడ్డాడు, నీకోసమే కదా. ముళ్ళ కిరీటం నీకోసమే కదా. పిడిగుద్దులు
నీకోసమే కదా. ఒకడు ఉమ్ము వేస్తే తన ముఖం మీద ఉమ్ము వేయించుకొని ఆయన ఎందుకున్నాడు? నీకోసమే కదా. నిన్ను కాపాడటం కోసం ఆయన మ్రాను ఎక్కితే నిన్ను కాపాడటం కోసం. ప్రజలందరి ముందు నలిగిపోతే ఆ నలిగిపోయిన ఆయన మరలా అంతా తెలిసి కూడా అనుభవపూర్వకంగా ఆయన నీకోసం ప్రాణం పెట్టిన ఆయన నువ్వేం చేస్తున్నావు? పాదాలతో తొక్కటవా? ఎంత దుర్భరమైన పాపం అండి. ఈ పాదాలతో త్రొక్కటవా? ఒకరోజు తొన్నారు, పాదాలతో కొట్టారు, చేతులతో ముసుగేసి పిడిగొద్దులతో గుద్దిన వాళ్లకు మనకు తేడా ఏముంది? ఆ రోజు కళ్ళ ముందు వారు కనబడిన వ్యక్తిని కిరాతకంగా చంపితే ఈరోజు నువ్వు కూడా చేసే తప్పేట తెలుసా? సంఘానికి మానుకోవటం వలన యేసును పాదాలతో తొక్కిన వాడవవుతావు. పాదాలతో తొక్కే స్వభావం దేనికుందో తెలుసా? ఒక పందికుందండి. ముత్యాలు దాని ఎదుట వేసినా కూడా అదేం చేస్తుంది? తొక్కేస్తుంది. పరిశుద్ధమైన దానిని పందెల ఎదుట వేయకండి. మనం మనుషులం కదండి, వాటికంటే గొప్ప వాళ్ళం కదండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ యేసుక్రీస్తు వారిని పాదములతో త్రొక్కిన వాళ్ళం అవుతాం. అది మొదటి చేసే తప్పు. ఇక రెండవది అంటున్నాడు చూడండి, అక్కడే మాట్లాడుతున్నాడు. నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. నిబంధన రక్తం, యేసు రక్తము చేత మన పాపాలన్నీ కడిగాడే. నిన్ను శుద్ధినిగా చేయటానికి ఆయన రక్తాన్ని ఒలికించాడండి. గెత్సెమనే తోటలో పట్టబడి గొల్గతా కొండ వరకు కూడా ఆయన రక్తం అండి. ఆయన రక్తం కారుతూనే వచ్చిందండి. అడుగు వేస్తే రక్తమే. రక్తపం అంతా కూడా కారిపోయి చివరికి బల్లెపు పోటుతో పొడిస్తే నీళ్లును రక్తమును కారిన రాయబడిందంటే చివరి రక్తపు బొట్టు కూడా ఎవరి కొరకు కార్చాడు? మన కోసం అండి. అలా ఆయన కార్చిన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచిన వాడవవుతావు. ఆయన పాదాలతో తొక్కిన వాడవవుతావు. ఆయన రక్తాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టిన వాడవైపోతావు. అందుకే చెబుతున్నాడు, యేసు రక్తాన్ని ప్రతి ఆదివారం తీసుకుంటున్నావు, యేసు శరీరాన్ని తీసుకుంటున్నావు, అయితే నువ్వేం చేస్తున్నావు? రక్తం అయితే త్రాగుతున్నావు, ఆయన శరీరం అయితే తింటున్నావు, ఏం చేయగలుగుతున్నావు? దేవుని పిల్లలారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. సంఘానికి మానుకుంటే మనం చేసే తప్పులు ఇంత పెద్దవా? మనకు తెలియకుండా ఆయన తొక్కేస్తున్నాం కదా, మనకు తెలియకుండానే ఆయన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచుతున్నాం కదా. మూడవది అంటున్నాడు చూడండి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించటం, ఆత్మ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా బ్రతకటం. మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా బ్రతికితే ఏమన్నాడండి? ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు సోదరా. క్షమాపణ లేదు అంటే సంఘానికి మానుకోవటం ఎంత పెద్ద ప్రమాద పరిస్థితి దాపరిస్తుందో మీరు ఆలోచించండి. ఇన్ని రోజులు సంఘం అంటే చులకన అనుకున్నావేమో, సేవకుడు అంటే చులకన అనుకున్నావేమో, దేవుని మాటలంటే పట్టించుకోకుండా అలుసుగా తీసుకున్నావేమో, నిర్లక్ష్య పెట్టావేమో. మా మధ్యలో తిరుగుతుంటాడు కదా, మాకు కనబడుతుంటాడు కదా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. వద్దు. సంఘానికి మానుకోవటం బట్టి ఎంత పెద్ద నేరం చేసిన వాడు అవుతావు. ఇది గొడవలు పెట్టుకొని మానేస్తావా? వ్యక్తితో గొడవలు ఉంటే దేవుని దగ్గరికి రావడం మానేస్తున్నారండి. పిల్లల గొడవకు దేవుని దగ్గరికి రావడం మానేస్తావు. వాళ్ళు కొట్టుకుంటే నువ్వు వాడు చూసుకో, కానీ దేవుని దగ్గరికి మానేయటం ఎంత పెద్ద పాపము చూడండి. ఎంత పెద్ద పాపం చేసిన వాళ్ళం అవుతాం చూడండి. ఒకరోజు 2-3 సాక్షుల నోట అది స్థిరపడిన తర్వాత వాడు మాట వినలేదనుకో, తప్పు చేస్తేనే రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు యేసును పాదాలతో త్రొక్కావు, ఆయన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచావు, ఆత్మకు వ్యతిరేకంగా బ్రతికావు. ఇప్పుడు నిన్నేం చేయాలా? ఆయన ఏం చేయాలో కింద చెప్తున్నాడు చూడండి. ఏం చేయాలి? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ, చదువుదాం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును.
కింద ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అర్థం చేసుకో, ఇకనైనా మార్చుకొని జీవితాన్ని. ఇకనైనా ఎవరి చేతిలో పడకూడదో వాళ్ళ చేతిలో పడతావు. తీవ్రమైన అగ్ని, భయంకరమైన అగ్ని ఇకను ఉండును. కనుక దేవుని పిల్లలారా, సంఘానికి మానుకుంటే ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళం అవుతాం. కనుక సంఘ సహవాసాన్ని మానుకుంటే జరిగే ప్రమాదాలు యేసును పాదాలతో తొక్కిన వాడవుతాం. ఆయన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచిన వాడవుతాం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన వాడవుతాం. నీకోసం నిన్ను అనాథగా విడిచిపెట్టకూడదని నీకోసం తండ్రిని వేడుకుంటున్నాడే. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగల చేత ఆత్మ తానే నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళు చేసిన త్యాగం ఒక్కసారి ఆలోచించు. తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్ముడైనా నీ కొరకే ఆలోచిస్తున్నారు. 6 అడుగుల ఆకారంలో ఉన్న నీవు మారాలి, తన చెంతకు రావాలి, సంఘానికి చేరాలి అని ఎంతగా ఆలోచిస్తున్నారో ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మీకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. సంఘ సహవాసాన్ని మానుకుంటే ఎంత పెద్ద భయానకమైన పరిస్థితి దాపరిస్తుందో. తీక్షణమైన అగ్ని ఉంటుంది. పగ తీర్చుకుంటాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు, మారరా అని మారలేదు కదా. సేవకుడిని పగ తీర్చుకోవడానికి నువ్వు ఆలోచించావు కదా. అంత మాట అంటాడా నన్ను? ఆ రోజు అయ్యగారు ఆ మాట అంటాడా? ఆయన మీద పగ పెట్టుకుంటావేమో, కానీ నిన్ను పగ తీర్చేవాడు ఒకడున్నాడు. అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నిలబడతావు. ఆ రోజు పగ తీర్చుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పాడు? పట్టుకోరండి వీడియోలన్నీ కూడా, డాక్యుమెంట్స్ అన్ని పట్టుకోరండి. మీ ఇంటికి వచ్చాడా లేదా? వచ్చాడు. మీ వీధికి వచ్చాడు. కుటుంబంలో ప్రార్థన పెట్టాడు. మారావా? మారలేదు. అయితే వేయండి అగ్నిలోకి. మారాలి. సంఘ సహవాసాన్ని మానుకుంటే ఎంత పెద్ద ప్రమాదం త్రొట్టిల్లుతుంది, సంభవిస్తుంది. గనుక ఇకనైనా సంఘ సహవాసానికి ఎవ్వరు మానుకోకండి. ఇదిగో సంఘ సహవాసమే కాదు, ఈ 3 రోజులుగా కథ కాదు ఇది, నిజమే ఇది అన్నటువంటి ఈ యొక్క కూడికలో, ఈ సభలలో కూడా ఎవ్వరు మానుకోకండి. ఇంకా తీసుకోరండి, వినిపించండి. సంఘం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో, నరకానికి జారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే తెలియచేయాలి. మీ మీద ఉండే ఆ బాధ్యత. గనుక దేవుని పిల్లారా, సంఘ సహవాసాన్ని మానుకుంటే ఇంత పెద్ద నేరం చేసిన వాళ్ళం అవుతాం. గనుక ఒక్కసారి మీరు మీ సంఘాలకు వెళ్ళకుండా మాత్రం ఉండకండి. వెళ్ళండి, దేవుని మాటలు నేర్చుకోండి, ఆత్మీయంగా ఎదగండి, దైవ సేవకులో లోబడండి. దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయటంలో మీ వంతు పాత్ర, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు ప్రతిగా మమ్మల్ని నిలబెట్టారు. సేవకుడు అంటే సమాజానికి చులకన కావచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎవరైనా పిల్లనిస్తారేమో కానీ, ఎవరైనా మెచ్చుకుంటారేమో కానీ, ఒక సేవకుడు అంటే చులకనగా చూసే ఈ రోజుల్లో మీకు ప్రతిగా ఉన్నారు అన్న వాస్తవాన్ని ఇకనైనా ఇక్కడ కూర్చున్న మీ పిల్లలు తెలుసుకొని, సంఘ సహవాసం ఎంత గొప్పదో, అది పరలోకానికి చేర్చేంత మహోన్నతమైనదన్న విషయాన్ని అర్థం చేసుకొని మనసును మార్చుకుని తండ్రి, ఇప్పటి వరకు ఎవరైతే సంఘ సహవాసానికి దూరంగా మీ కుమారుడైన క్రీస్తును పాదాలతో త్రొక్కి ఆయన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని నిష్కలంకంగా మార్చి అపవిత్రమైన దానిగా ఎంచి ఆత్మను తిరస్కరించిన వారు ఎందరైతే ఉన్నారో, ఇకనైనా ఈ మాటల చేత మనసు పొందగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా ఒక ప్రాముఖ్యమైన అంశంతో మీ పిల్లలతో మీరు మాట్లాడారు. మరిన్ని విషయాలు మీ కుమారులు సుదూర ప్రాంతం నుండి వచ్చారు నాయన. విరివిగా మీ సేవలో వాడబడుతున్నారు. మీ కుమారుని ద్వారా అందరికీ విలువైన అమూల్యమైన మాటలు నేర్పించమని కోరుకుంటూ, మీ కుమారుని నోట మీ విలువైన మాటను మాట్లాడతారని ఆకాంక్షిస్తూ, మా అందరి ఆత్మీయ జీవితాలకి కావలసిన మాటలు తెలియచేయమని వేడుకుంటూ, క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి,
ఆమేన్.